ఈ నెల 10వ తారీఖు రోజు ఒక 17 ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 1557/2024 అండ్ సెక్షన్ 137 క్లాస్ 2 BNS ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే, అమ్మాయి ఒక 20 డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి మాకు 10వ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము. వాళ్ళు ఒక వ్యక్తి చింటూ అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి ఉప్పుగూడ ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది. ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకుని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానం రాకుండా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పారు. ఆ రోజే పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు. ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అర్ధరాత్రి 2 గంటల సమయంలో 9వ తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటల సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి మైసిగండిపోయే దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మానుష్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని మీద చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీంట్లో అతను చేసిన పని ఏంటంటే, ఏం తెలియనట్టు మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది, వచ్చిందా అని చెప్పేసి కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది. దాని మీద అనుమానం అతని మీదనే ఉందని చెప్పేసి కంప్లైంట్ అయ్యగా అతన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూజన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది.